హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ. సో బేసిక్గా ఈ సినిమాని ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ సినిమానో లేదంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమానో కొంచెం ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు కదా. బట్ యాక్చువల్లీ ఇది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. సో సినిమా ప్రమోషనల్ కాంటెంట్ చూసినా లేదంటే సినిమా ఇనీషియల్ ఒక 15-20 మినిట్స్ పోర్షన్స్ చూసినా కూడా ఇది ఒక రెగ్యులర్ యూత్ఫుల్ ఎంటర్టైనరే. ఒక వేరే ఊరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఊర్లో కలిసి ఉండడం, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చే ఒక ఈగో క్లాషెస్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ మధ్యలో వచ్చే ఒక రకమైన పెద్దరికాల తాలూకా గొడవల అనేదే అనుకున్నాము నేను కూడా బేసిక్గా, ఎందుకంటే సెటప్ అదంతా చూసి. బట్ ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో స్పెసిఫిక్గా ఏదైతే ఒక క్యూరియాసిటీ ఫస్ట్ హాఫ్లో క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్ ఆ క్యూరియాసిటీ తాలూకా ఆన్సర్ ఏదైతే ఇస్తారో అది చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. చూసాము అంటే స్పాయిలర్స్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఈ ఫాల్ట్ ఇన్ ద స్టార్స్ కానీ లేదంటే దిల్ బేచారా కైండ్ ఆఫ్ సినిమాలు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా తాలూకు నావల్టీ ఏంటంటే ఏదైతే పాయింట్ తీసుకున్నారో, బేసిక్గా సినిమా థీమ్ వచ్చి గుడ్ బై అండి. సో ఆ గుడ్ బై ఏంటి అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసైతే సర్ప్రైజ్ అవుతారు. మోర్ దెన్ సర్ప్రైజ్ అది ఏంటంటే ఒక హార్ట్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట సినిమా. ఒక హార్ట్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో ఆ థీమ్ని డీల్ చేసిన విధానం చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అంటే రిఫ్రెషింగ్ ఇన్ ద సెన్స్ చూసిన భావన ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక సంతృప్తినిస్తుంది అనమాట. సో అది అంటే ఏ సినిమా చూసినా ఏదైనా ఒక థియేటర్కి వెళ్ళి ఒక కంప్లీట్నెస్తో బయటికి రావడం కదా ఒక ప్రాపర్ థియేటర్కల్ సాటిస్ఫాక్షన్ అంటే. సో కపుల్ ఫ్రెండ్లీ ఆ థియేటర్కల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో అశ్విన్ ఆ సీన్స్ కంపోజిషన్ చేసుకున్న విధానం కానీ లేదంటే ఆ ఎమోషన్స్ని రాసుకున్న విధానం కానీ, అంటే సినిమాలో చాలా కీ సీన్స్ ఉంటాయి. అంటే మనం అక్కడ ఏదో పెద్ద మొనోలాగ్ పడుతుంది లేదంటే ఒక పెద్ద రీజనింగ్ వస్తుంది అనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు సంతోష్ శోభన్ అండ్ వాళ్ళ వదినకి ఒక సీన్ ఉంటుంది పార్క్లో కూర్చొని, మీరు జస్ట్ పక్కన నిలబడండి చాలు మేము చూసుకుంటాం అంటే చాలా పెద్ద సీక్వెన్స్ తాలూకా ఒక పెద్ద సీన్ వస్తుంది. ఆ సీన్ తర్వాత దానికి ఒక లీడ్ అది. సో ఆ లీడ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే ఇవన్నీ కూడా అంటే ఇవేవో పెద్ద అంటే ఇప్పుడు ఒక త్రివిక్రమ్ రేంజ్ మాటలో ఇలాంటివి కాదనమాట. చాలా సింపుల్గా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునేవో లేదంటే మన ఫ్రెండ్స్తో మనం డిస్కస్ చేసే కైండ్ ఆఫ్ ఒక చాలా రిలేటబుల్ మాటలు ఉంటాయి, చాలా రిలేటబుల్ సందర్భాలు ఉంటాయి, చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని అశ్విన్ రాసుకునే విధానం చాలా బాగుంది. అలాగే మెటాఫరికల్గా ఏదైతే ఇన్పుట్స్ ఇస్తూ వచ్చాడో, లైక్ ఆ బర్డ్స్ ఉంటాయి. సో ఆ బర్డ్ సింగిల్గా ఉన్నప్పుడు కానీ లేదంటే ఆ బర్డ్ దానికి ఒక జత దొరికినప్పుడు కానీ, ఆ తర్వాత అది ఒక నెస్ట్ బిల్డ్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత ఆ బర్డ్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టెన్స్ నుంచి అది దాని నెక్స్ట్ ఫేస్ కానీ, ఇవన్నీ కూడా చాలా మెటాఫరికల్గా చాలా సింపుల్గా చాలా రియలిస్టిక్గా తీసుకుంటూ వచ్చాడు అనమాట. సో అందువల్ల సినిమా థీమ్ ఏంటి అంటే ప్రతి సన్నివేశం చూపించక్కర్లా, అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇది చూపిస్తేనే ఇది అర్థమవుతుంది అన్నట్లుగా లేదు. అలా అని చెప్పేసి ఇది అర్థం కాకుండా మీరే అర్థం చేసుకోండి అని అన్ఫినిష్డ్గా కూడా వదిలేదు. ఒక కంప్లీట్నెస్ ఇచ్చాడు ప్రతి ఎక్స్ప్రెషన్కి, ప్రతి ఎమోషన్కి, ప్రతి సందర్భానికి ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చాడు ఇక్కడ అశ్విన్. ఒక డైరెక్టర్గా అశ్విన్ ఖచ్చితంగా ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో దొరకలేదు స్పెసిఫిక్గా మన తెలుగు సినిమా కేటగిరీలో. అండ్ పెర్ఫార్మెన్సెస్, సో బేసిక్గా మానస వారణాసి ఫస్ట్ ఫిల్మ్ దేవకినందన వాసుదేవ్ వాళ్ళ అమ్మాయిని చూసినప్పుడు దట్టు అందులో తను ట్రిపుల్ రోల్ ప్లే చేస్తానమాట. సో బేసిక్గా సినిమాలో ఎక్కడ కూడా తనకు ప్రాపర్ ఎక్స్ప్రెషన్ కానీ ఏమి ఇవ్వదు. సో ఐ యాక్చువల్లీ థాట్ షీ ఈజ్ ఎ బ్యాడ్ యాక్ట్రెస్. బట్ ఈ సినిమాలో అమ్మాయి ఇచ్చిన ఒక మెచ్యూర్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఆ మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఈ సినిమాకి, అంటే మన సంతోష్ శోభన్ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తాడు లేదంటే సంతోష్ శోభన్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు అనుకుంటాం కదా. సో సంతోష్ శోభన్కి ఈక్వల్గా ఇంకా కొన్ని సీక్వెన్సెస్లో అయితే అతను డామినేట్ చేసేట్టుగానే మానస వారణాసి పెర్ఫార్మెన్స్ ఉంది. అది నాకు చాలా రిఫ్రెషింగ్ ఎలిమెంట్ అనమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఫిలిం తాలూకా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల. బట్ ఆ అమ్మాయి ఏదైతే ఒక కళ్ళల్లోంచి పలికే ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో తనకి తెలుస్తుంది ఇది రీజన్ అని చెప్పేసి. సో ఆ రీజన్ తెలిసిన తర్వాత ద వే షీ ఎమోట్స్, ద వే షీ లివ్స్, అంటే అక్కడ ఆ క్యారెక్టర్లో ఒక బరువు ఉంటుంది, ఆ బరువుతో పాటు ఒక బాధ్యత ఉంటుంది అనమాట. సో ఈ రెండింటినీ అమ్మాయి చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. అండ్ సంతోష్ శోభన్ ఇప్పటి వరకు కూడా అంటే గోల్కొండ హై స్కూల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా తన వయసుకు మించిన పాత్రలు చేశాడు చాలా సినిమాల్లో. అంటే అరే ఈ సంతోష్ శోభన్ ఏజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఒక 20-22 ఇయర్స్ ఉంటే ఒక 25 ఇయర్స్ 28 ఇయర్స్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. ఒక 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 30 ఇయర్స్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. సో అందువల్ల అతని వయసుకు మించిన బాధ్యత మోస్తున్నాడేమో లేదంటే తన శక్తికి మించిన బరువు మోస్తున్నాడేమో అనే ఫీలింగ్ వచ్చేది తన పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నప్పటికీ కూడా. బట్ ఈ సినిమాలో ప్లే చేసిన శివ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ తన ఏజ్ గ్రూప్కి తగ్గ క్యారెక్టర్ ఇది. సో ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ లేదంటే ఆ క్యారెక్టరిస్టిక్ త్రూ వచ్చే ఒక జర్నీ కానీ ఇవన్నీ కూడా చాలా రిలేటబుల్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ సంతోష్ శోభన్ ఐస్ అండ్ అతను చూపించే మెచ్యూరిటీ. సో అంటే సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి వేర్ హీ వాజ్ సో మెచ్యూర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. హాస్పిటల్లో ఒక 2 సీక్వెన్సెస్ ఉంటాయి. స్పెసిఫిక్ ఒక సీక్వెన్స్లో
తను ఒక యాక్సెప్టెన్స్ చూపించాలి. అంటే ఓకే. తనకి తన అంటే నెక్స్ట్ మూమెంట్ ఏంటి అన్నది తనకు తెలుసు. ఇక జరగబోయేది ఏంటి అన్నది తనకు తెలుసు. ఇలాగే జరుగుతుందని తనకు తెలుసు. ఆ యాక్సెప్టెన్స్ చూపించాలన్నమాట. సో సంతోష్ శోభన్ ఇన్నాళ్ళ కెరీర్‌లో లైక్ అరౌండ్ ఒక 10 మోర్ దెన్ 10 ఇయర్స్ సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి వచ్చి అండ్ యాజ్ అన్ యాక్టర్‌గా. బట్ ఈ 10 ఇయర్స్‌లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సంతోష్ శోభన్ అంటే మాత్రం యాక్సెప్టెన్స్ తాలూకా సీన్ అనే చెప్తాను నేను. అండ్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే లైవ్ లొకేషన్స్. సో మనం మోస్ట్లీ అంతా సినిమాలంటే ఒక ఇంట్లోనో లేదంటే ఒక స్టూడియోలోనో ఇవన్నిట్లో చూసి ఒక్కసారిగా ఆ చెన్నై, కేరళ ఈ లొకేషన్స్ లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేసిన సీక్వెన్సెస్ అవి చూస్తున్నప్పుడు ఎంత రిఫ్రెషింగ్ అనిపించిందంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్‌కి ఒక రిఫ్రెష్‌మెంట్ వస్తది. అరే! ఇది మనం చూసిన లొకేషన్స్ కాదు. లేదంటే మనం చూసిన ప్లేసెస్ కాదు. అది చెన్నైలో టీ నగర్ రోడ్ల దగ్గర నుంచి ప్రతీది ఆల్మోస్ట్ చెన్నైలో ఉన్న అన్ని రోడ్లు కవర్ చేస్తుంటారు. అంతగానం తిరిగారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం కేరళలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవి గానీ లేదంటే వాళ్ళు ట్రావెల్ చేసే ఇదంతా కూడా ఎక్కడా కూడా అదొక సెట్ ఏసి ఇది కొంచెం అంటే ఆ సినిమాలో అది సింక్ అవ్వట్లేదు అన్నట్టుగా ఏదీ లేదనమాట. చాలా న్యాచురల్‌గా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ కూడా. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అంటే ఇక ఏదో ఫ్రేమ్ కోసం ఎలివేట్ చేయాలి లేదంటే ఆ ఫ్రేమింగ్ లైటింగ్ కోసం ఎలివేట్ చేయాలన్నట్లుగా లేదు. ఆ సీన్‌కి ఆ ఎమోషన్‌కి ఎంత నీడెడో అది మాత్రమే ఎలివేట్ అవుతుంది. కెమెరా వర్క్ త్రూ కానీ లేదంటే ఆర్ట్ వర్క్ త్రూ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. ఎందుకంటే మనం ఈ తరహా సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ కొంచెం టఫ్ బేసిక్‌గా. ఎందుకంటే రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ జియోగ్రఫికల్‌గా డిఫరెన్సెస్ చూపించాలి. వాళ్ళ స్థితిగతులకు తగ్గట్టుగా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్‌కి తగ్గట్టుగా చేంజెస్ చూపించాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా నోట్ డౌన్ చేసుకొని ఓకే. ఈ సిచ్యువేషన్‌లో శివ పొజిషన్ ఇది. సో శివ ఇంట్లో ఇవి మాత్రమే కనబడాలి. లేదంటే ఒక బెటర్మెంట్ వచ్చిన తర్వాత ఇది. సో అప్పుడు ఇలాంటివి కనబడాలి. సో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎలిమెంట్స్ విషయంలో కానీ లేదంటే ఆ చుట్టూ ఉండే పరిసరాల్లో వాళ్ళు తీసుకున్న కేర్ అనేది చాలా బాగుందన్నమాట. ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దిస్. సో ఫైనల్లీ కపుల్ ఫ్రెండ్లీ అనేది ఒక రిలేటబుల్ సినిమా అట్ ద సేమ్ టైం ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ కూడా. అండ్ లాస్ట్‌లో మాట చెప్పాలి. వన్ ఆఫ్ ద ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ప్రెస్ మీట్స్‌లో సంతోష్ శోభన్ని నేనే అడిగా. వాట్ డస్ సంతోష్ శోభన్ డిజర్వ్ అని చెప్పేసి. సో తను చెప్తాడనమాట సంతోష్ శోభన్ డిజర్వ్ టు బీ హియర్ అని చెప్పేసి. సో ఈ సినిమాతో అతను యాక్చువల్గా అతను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఇప్పటిదాకా సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ కానీ సంతోష్ శోభన్ మెచ్యూరిటీ అనేది ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసింది వేరు. ఈ సినిమాతో అతను కనబడిన విధానం, అతను పెర్ఫామ్ చేసిన విధానం వేరు. సో పోస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అతను ఎంత జాగ్రత్తగా తన కెరీర్ చాయిసెస్ చూస్ చేసుకుంటాడు అనేది దాన్ని బట్టి అతని కెరీర్ ఉంటుంది. బట్ అతనికి మచ్ నీడెడ్ బ్రేక్ ఇది. అట్ ద సేమ్ టైం యూవీ క్రియేషన్స్ కూడా. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.